నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ముందుగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ప్రధానమైన వార్తలు ఏంటంటే తిరుపతిలో పెను ప్రమాదం. అయితే తిరుపతిలో ఒక్కసారిగా ఇక్కడ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో అక్కడ దాదాపు ఒక 40 నుండి 50 మంది వరకు గాయాలయ్యారు. అలాగే చూసుకుంటే ఒక 5గురు కూడా అక్కడే దుర్మరణం చెందిన పరిస్థితి ఏర్పడింది. సో అలాగే ఇంకో ప్రధానమైన వార్త ఏంటంటే ఏదైతే కింగ్ ఫిషర్ లైట్ బీర్లు కానీ ఉండొచ్చు, సో కింగ్ ఫిషర్ బీర్ల రేట్లు పెంచుతామని చెప్పేసి ఆ యొక్క కంపెనీలు చెప్తా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వార్తలు కూడా చూసేందుకు ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకోటి ఏదైతే పార్టీకి పని చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారో, సో ఆ వార్త కూడా ప్రధానంగా కనపడతా ఉంది. ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, హెడ్లైన్స్ చదివే ప్రయత్నం చేస్తాను. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి, నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి, ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. అయితే ఇక్కడ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్తారు. అలాగే పిఎస్సి సమావేశంలో కేసీ వేణుగోపాల్ నిర్దేశం చేస్తారు. సో ఎక్కడండి మీకు ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే కానీ ఎక్కడ మీకు కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇస్తుంది. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో చూసుకుంటే ఇప్పుడు దాదాపు పార్టీని పట్టుకొని పనిచేసిన కార్యకర్తలకు ఏదైతే మీరు పదవులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, సో అవి 100% అయితే రానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో చూసుకుంటే కూడా మొన్నటిదాకా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకే ఇప్పుడు ఏవైతే పదవులు ఉన్నాయో ఆ పదవులు వాళ్ళకే ఎక్కువ శాతం ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఇలా చేస్తూ ఉన్నారు. సో కార్యకర్తలు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే పని చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఈ కొత్తగా ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయిన వాళ్ళను పక్కనే ఉంచుకుంటున్నా అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? అంటే రేవంత్ రెడ్డి చెబుతున్న విషయం ఏంటంటే ఇక్కడ మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్తారు. అలాగే చూసుకుంటే కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పి మొన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కోరుట్ల చూసుకుంటే కూడా కోరుట్లలో నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఎవరు కష్టపడ్డారు పార్టీ కోసం, ఎవరు కష్టపడితే ఎవరికి ఇచ్చారు. సో పార్టీని పట్టుకొని దాదాపు 30-40 కేసుల పాలైనా కానీ వారికి ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. సో ఒకరి పేరు చెప్పడానికి లేదు. దాదాపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఇవ్వకుండా ఏదో కొత్త అంటే కాంగ్రెస్ పార్టీకి ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి మరి ప్రాధాన్యత ఇవ్వరు. అసలు ఎందుకు? సరే, అది మీ ఏదైనా ప్రయోజనాలు ఉంటే వ్యక్తిగతంగా అది ఏదైనా ఉండొచ్చు. సో ఆధార పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ పూర్తిగా కూడా ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో జానారెడ్డి, విహెచ్ బట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ విశ్వనాథన్, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు. సో మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. కొందరు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగడం లేదని పిఎస్సి సమావేశంలో ఆయన చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అమలు చేస్తున్న వారి గురించి ప్రజలకు వివరించి ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రులు గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని బుధవారం గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశంలో ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన బాగుందని, కానీ ఇంకా మెరుగ్గా పనిచేయాలని చెప్పారు. పార్టీ నేతల పనితీరును విశ్లేషించిన ఆయన కొందరిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకు? ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఒక దిశ అంటే ఈ యొక్క ప్రణాళికను ఖచ్చితంగా అంటే గ్రామ స్థాయి నుండి కానీ పార్టీని ఎక్కువ మెజారిటీ అంటే రావాలి కనుక సో ఈ విషయాలన్నీ చెప్తున్నారు. సో అది పక్కన పెట్టుకుంటే ఇంకోటి తిరుపతిలో పెళ్లి విషయాలు. ఇక్కడ తొక్కిసలాటలో 5గురు భక్తుల మృతి, అస్వస్థతో మరో మహిళ కన్నుమూత, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట, రియా సిమ్స్ ఆసుపత్రిలో 48 మందికి చికిత్స ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. చూసుకుంటే అక్కడ ఎంతమంది 5గురు మృతి చెందినట్లయితే
ఇక్కడ చూస్తున్నాం వార్తల్లో. అలాగే ఇంకోటి, ఈ కింగ్ ఫిషర్ బీర్లకు సంబంధించిన విషయం కూడా ఒకటి ఉంది. ఈ బీర్ల రేటు కూడా పెరుగుతున్నాయనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో చూద్దాం. సో వాటికి సంబంధించి ఇవాళ ఈ యొక్క హెడ్లైన్స్ అయితే చదివి ప్రయత్నం చేస్తాము. మన ఛానల్ని చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.